హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే అందరం చక్కగా రెడీ అయిపోయితే మా ఊరి జాతరలోకి అయితే వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు మా ఊరి జాతర ఎలా ఉంటుందో, ఏమేమి షాపింగ్ ఉంటుందో చూసేయండి. ఇక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే ఇక్కడ ఆగామండి. సో ఇప్పుడైతే మేము జాతరలోకి వెళ్తున్నాం. చూస్తున్నారుగా ఎంత క్రౌడ్ ఉందో అసలు. పక్క పక్కన ఉన్న విలేజ్ అన్ని ఊర్ల నుండి అయితే మా ఊరు జాతరకు వస్తారు. ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. పిల్లలు ఆడుకునేవి, కీ చైన్స్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి. చూస్తున్నారు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా ఉంటుంది. స్వీట్ షాప్స్, బ్యాగ్స్, చెప్పల్స్, బ్యాంగిల్స్, టెడ్డీ బేర్స్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయండి. అది కూడా షాప్లో కన్నా తక్కువ ప్రైస్లో అయితే ఇక్కడ దొరుకుతాయి. చూస్తున్నారు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో అసలు. ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఎన్నో కలెక్షన్స్ వస్తాయండి. ఇయర్ రింగ్స్ అయితే ఈసారి ప్రతిసారి కన్నా తక్కువగానే వచ్చాయని చెప్పవచ్చు. It sound right, boy. Check the mic and make sure it sound right, boy. ఇప్పుడైతే నెక్స్ట్ మేము రంగుల రాట్నాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ అన్ని రకాల రంగుల రాట్నాలు అయితే ఉంటాయండి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూశారు మహిర ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. It sound right, boy. చూశారుగా ఎంత క్రౌడ్ ఉందో. జనాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల డస్ట్ కూడా ఎక్కువ అయిందండి ఆ ఉయ్యాలల దగ్గర అయితే. మహిర ఏడుస్తుందని తనకు మాత్రమే ఓన్లీ కార్ మాత్రమే ఎక్కించా. మిగతా మా పిల్లలు ఎవ్వరు ఉయ్యాలలు ఊగలేదన్నమాట. నెక్స్ట్ డే ఊతామన్నారు. సో మేము మహిరకు మాత్రమే ఊగించుకొని ఇంటికైతే బయలుదేరాం. ఇదండి మా ఊరి జాతర. మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. చూశారుగా మా ఊరి జాతర ఎంత బాగుందో. మీ ఊర్లో కూడా జాతర ఇలాగే ఉంటుందా? కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.